చూడండి, మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఇందులో లక్ష్మి తప్పేం లేదని చెప్తున్నాను కదా. తనకి నిజం తెలిసింది నల్లపూసల ఫంక్షన్లోనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను మీ అందరికీ నిజం చెప్పాలి, లేదంటే నాకు దూరంగా ఉంటానని చెప్పారు. తన పుట్టింటికి వెళ్ళిపోయారు. మీకోసం ఇంత చేసిన తననెందుకు నిందిస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాను, ఇందులో తన తప్పేమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. హరి, ఇప్పుడేమంటావు? తను వదిలేసి ఇంట్లోకి వస్తావా రావా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా లక్ష్మికి తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాను. లక్ష్మిని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తనకేం కానివ్వను. తననిలా మధ్యలో వదిలేసి చేతులు దులిపేసుకోలేను. తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడంలో అర్థం లేదు. అది ఎంత చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరు. నా నిర్ణయం ఇదే. తనని వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు పోయింది. అమ్మా, అమ్మా, ఏంటి ఇప్పుడెందుకు ఆ నిమ్మకాయలు? నువ్వు ఉండవే సింధు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ తీసుకురా. వెళ్ళు. కుంకుమ ఎందుకమ్మా? ఏంటే, ఎందుకో చెప్తే కానీ చేయవా? ఈ ఇంట్లో అందరూ నన్ను ప్రశ్నించే వాళ్లేనా? నోరు మూసుకుని వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అమ్మా, నా కొడుకు మీద చేసిన చేతబడి పూజలు ఏవైనా ఉంటే అవన్నీ ఇప్పుడే తొలగిపోవాలి. ఎవరు దురుద్దేశంతో నా కొడుకు మనసు మార్చాలనుకున్నారో వాళ్ళకి ఆ చేతబడి పూజలన్నీ చెందాలి. వాళ్ళు ఏ క్షణమే నాశనమైపోవాలి. పోయిందిరా, ఇంతటితో నీకు తగిలిన శనంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కొడుకు ఏం కాదు. రారా హరి, మనం లోపలికి వెళ్దాంరా. రానా, ఇది మోసగత్తెరా. ఇన్ని రోజులు నీ కళ్ళు కప్పి ఇదంతా చేసేది. ఇప్పుడు నీకు నిజం మొత్తం తెలిసిపోయింది కదా నాన్న. నువ్వు లోపలికి వచ్చేసి రానా. అదెక్కడికి పోతే మనకెందుకు? మనకేం సంబంధం లేదురా. మోసం, అబద్ధం, కుట్ర, కుతంత్రాలు అవన్నీ చేస్తూ వచ్చింది కదా. అలాగే చేసుకుంటూ తను ఎలాగైనా బ్రతకని, ఎలాగైనా చావని. మనకెందుకురా? పోదాం రా నాన్న. నువ్వురా. అమ్మా, నీకెందుకు అర్థం కావట్లేదమ్మా? మనసు పెట్టి ఆలోచించమ్మా. నీ కొడుకు మీద నమ్మకం ఉంది కదా. నేను చెప్పేదంతా నిజం అమ్మా, అర్థం చేసుకో. అసలు ఎవరు ఎవరికి చేతబడి చేయలేదమ్మా. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అలాంటిదేం జరగలేదమ్మా. అమ్మా, నేను ఇంట్లోకి రావాలంటే లక్ష్మి కూడా ఇంట్లోకి రావాల్సిందే అమ్మా. లక్ష్మి కూడా ఇంట్లోకి రావాల్సిందే అమ్మా. లక్ష్మి కూడా ఇంట్లోకి రావాల్సిందే. నేను ఇక దాని మొహం చూడలేనురా. అది నా ఇంట్లో ఉండకూడదు. దాన్ని చూసినప్పుడల్లా నేను మోసపోయాను అనే బాధ నాకు కలుగుతుందిరా.
తను ఏ మోసం చేయలేదమ్మా. మిమ్మల్ని మోసం చేసింది నేను. మీకెలా చెప్పాలో. ఆహా! ఇంకేం చెప్పకు. నీ కట్టు కథలన్నీ విన్నాన్రా, ఇక వినే శక్తి నాకు లేదు. ఇప్పుడే చెప్పు హరి, నీకు మీ అమ్మ కావాలో పెళ్ళం కావాలో ఇప్పుడే తెలుసుకో. ఇద్దరూ కావాలమ్మా, ఇద్దరూ కావాలి.